జై శ్రీరామ్. మనం రామాయణంలో అరణ్యకాండలో ఉన్నాము. 11వ సర్గ చదువుకుంటున్నాం ఈరోజు. మాండకర్ణి మహర్షి వృత్తాంతము. సీతారామ లక్ష్మణులు వేర్వేరు ఆశ్రమములలో 10 సంవత్సరములు గడిపి మరల సుతీక్ష్ణాశ్రమమునకు చేరుట. అచట కొంతకాలము ఉండి పిదప అగస్త్య సోదరుని ఆశ్రమమునకును అనంతరము అగస్త్యుని ఆశ్రమమునకు చేరుట. అగస్త్య మహాముని ప్రభావము. ఇది 11వ సర్గలో ఉండే ఘట్టాలు. ఆ వనవాస ప్రయాణములో శ్రీరాముడు ముందు భాగమున నడుచుచుండగా సౌందర్యవతి అయిన సీతాదేవి ఆయనను అనుసరించుచుండెను. ఆ ఇరువురి వెనుక లక్ష్మణుడు ధనుష్పాణి అయి నడుచుచుండెను. క్రమముగా సీతారామ లక్ష్మణులు వివిధములకు పర్వత సానువులను, వనములను, కనులకింపు గొల్పుచున్న నదులను దర్శించుచు సాగిపోవుచుండిరి. ఇంకనూ వారు దారిలో నదీ తీరముల యందలి ఇసుక తిన్నెలపై సంచరించుచున్న బెగ్గురు పక్షులను, చక్రవాకములను, పద్మములతోడను, కలువలతోడను, జల పక్షులతోడను గూడి కనువిందు గావించుచున్న సరస్సులను గాంచిరి. మరియు ఆ మార్గమున గుంపులు గుంపులుగానున్న చుక్కల లేళ్ళు, వాడి కొమ్ములు గలిగి మత్తిల్లియున్న అడవి దున్నలు, వన వరాహములు, చెట్లను కోలద్రోయునట్టి మద గజములు వారికి కనబడెను. వారు మునులతో గూడి ఇట్లు కొంత దూరమెరిగిన పిమ్మట సూర్యుడు అస్తమించు సమయము ఆసన్నమాయెను. అప్పుడు వారు యోజనము మేరకు విస్తరించి మనోహరముగానున్న ఒక తటాకమును గాంచిరి. ఆ సరస్సునందలి ఎర్ర తామరలు, నల్ల కలువలు, ఏనుగుల గుంపులు, నీటిలో సంచరించెడి బెగ్గురు పక్షులు, రాజహంసలు, కలహంసలు చూడముచ్చట గొలుపుచుండెను. స్వచ్ఛములైన జలములతో మనోహరముగానున్న ఆ సరస్సు నుండి వీణా వేణు మృదంగ తాళధ్వనులతో గూడిన మధుర గానములు వారికి వినబడెను. కాని అచట ఎవ్వరునూ కనపడకుండిరి. ఆ వాద్య గోష్ఠిని వినిన పిమ్మట మిగుల బలశాలురైన రామలక్ష్మణులు మిక్కిలి కుతూహలముతో ధర్మభృతుడును మహర్షిని ఇట్లు ప్రశ్నించిరి. ఓ మహాముని, అత్యద్భుతమైన ఈ సంగీతమును వినుట వలన మా అందరిలో కుతూహలము పెంపొందినది. ఓ విప్రోత్తమ, ఆ విషయము అతి గోప్యమైనది కానిచో దానిని సవిస్తరముగా మాకు విశదపరుచుడు. శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట ధర్మభృతుడు అను ఆ మహాముని ఆ సరస్సు యొక్క పుట్టు పూర్వోత్తరములను గూర్చి ఇట్లు చెప్పదొడంగెను. ఓ రామ, ఈ సరస్సు పేరు పంచాప్సరము. అన్ని కాలముల యందును ఇది జల సమృద్ధి కలిగియుండును. మాండకర్ణి అను మహర్షి తన తప ప్రభావముచే దీనిని నిర్మించెను. ఆ మాండకర్ణి మహాముని గాలిని, నీటిని మాత్రమే ఆహారముగా గొనుచు 10,000 సంవత్సరములు తీవ్రముగా తపస్సు చేసెను. ఆ తపస్సు యొక్క తీవ్రతకు దేవతలు అందరును భయకంపితులైరి. పిదప వారెల్లరును అగ్నిదేవుని నాయకత్వమున ఒక చోట సమావేశమై తమలో తాము ఇట్లు చర్చించుకొనిరి. ఈ మహర్షి మనలో ఒకరి స్థానమును ఆక్రమింపదలచి ఇట్లు తీవ్ర తపస్సు ఆచరించుచున్నాడు అని ఆ సకల దేవతలు భయముతో కలవరపాటునకు లోనేరి. పిమ్మట ఆ దేవతలు ఆ ముని యొక్క తపస్సును భంగపరచుటకై విద్యుత్ కాంతుల వలె మిరుమిట్లు గొలిపెడి 5 మంది మేటి అప్సరసలను వినియోగించిరి. పిమ్మట ఆ దివ్యాంగనలు 5గురు దేవతల కార్యసిద్ధికై లౌకికములైన అలౌకికములైన ధర్మాధర్మములను బాగుగా ఎరిగిన ఆ మాండకర్ణి మునిని కామ పరవశుని గావించిరి. ఫలితముగా 5గురు అప్సరసలను ఆ మునికి పత్నులైరి. వారి కొరకై ఈ తటాకము యొక్క అడుగు భాగమున ఒక గృహము నిర్మింపబడెను. ఆ ముని తన తపశ్శక్తిచే
చక్కని యవ్వనమును పొందెను. ఆ దివ్య భామినులు 5గురు ఆయనతో క్రీడించుచు ఇచట హాయిగా నివసింపసాగిరి. ఆటపాటలతో క్రీడించుచున్న ఆ అప్సరసల ఆభరణ ధ్వనులు, వీణాది వాద్య ధ్వనులు, మధురములైన సంగీత నాదములు మనకు ఇప్పుడు వినబడుచున్నవి. తపోధనుడైన ధర్మభృతుని యొక్క ఆశ్చర్యకరములైన ఆ వచనములను మహాయశస్వి అయిన శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై ఆలకించెను. ఆ మహర్షి ఇట్లు నుడివిన పిమ్మట శ్రీరాముడు అచటి ఆశ్రమ ప్రదేశములను కలయజూచెను. అవి అన్నియును కుశలతో వల్కలములతో నిండియుండెను. అక్కడ బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుచుండెను. మహాయశస్వి అయిన శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కూడి ఆ ఆశ్రమమున ప్రవేశించి అచటి మునులందరి నుండి పూజలను అందుకొనుచు అక్కడ నివసింపసాగెను. ఆ విధముగా శ్రీరాముడు ప్రశాంతమైన ఆ చక్కని ఆశ్రమమున నిత్యము మునీశ్వరుల అతిథి సేవలను స్వీకరించుచు సుఖముగా నివసింపసాగెను. గొప్ప గొప్ప అస్త్ర ప్రయోగములయందు సమర్థుడైన శ్రీరాముడు పూర్వము తాను నివసించిన మున్యాశ్రమములకు వరుసగా మరి ఒక పర్యాయము వెళ్ళెను. శ్రీరాముడు సీతా లక్ష్మణ సహితుడై ఒక ఆశ్రమమునందు దాదాపు 10 మాసములు, మరి ఒక చోట 1 సంవత్సరము, వేరొక చోట 4 మాసములు, అట్లే తదితరాశ్రమములయందు వరుసగా 5 మాసములు, 6 మాసములు, 7 మాసములు నివసించెను. ఇంకను అతడు వేరు ఆశ్రమములయందు క్రమముగా 1 మాసము కంటే ఎక్కువగను, అర్ధమాసము కంటే ఎక్కువగను, 3 మాసములను, 8 మాసములను హాయిగా నివసించెను. ఒక్కొక్క నెల ఒక్కొక్కరు ఆశ్రమంలో నివసించారట. ఒక్కొక్కరి దగ్గర 6 నెలలు, ఒక్కొక్కరి దగ్గర 7 నెలలు, అలా ఆయన కొన్ని ఆశ్రమాల్లో కొంచెం ఎక్కువసేపు, కొన్ని ఆశ్రమాల్లో కొంచెం తక్కువ కాలం అలా నివసించుకుంటూ వచ్చారట. ఆ విధముగా సీతారామ లక్ష్మణులు వేరు ముని ఆశ్రమములలో హాయిగా నివసించుచుండగా 10 ఏండ్లు గడిచెను. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. అయోధ్య నుండి బయలుదేరి అరణ్యకాండ ప్రారంభం అవడంతోనే టకటకటక 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ధర్మజ్ఞుడు, శుభ లక్షణ సంపన్నుడు అయిన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై 10 సంవత్సరముల అనంతరము మరల సుతీక్ష్ణాశ్రమమునకు వచ్చెను. అరిందముడైన శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై అచటికి విచ్చేసి నిత్యము మునీశ్వరుల అతిథి సత్కారములను స్వీకరించుచు ఆ ఆశ్రమమున మరికొంతకాలము గడిపెను. సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం నుంచి బయలుదేరి కొంతకాలం అన్ని ఆశ్రమాల్లో నివసించి మళ్ళీ చివరికి 10 సంవత్సరముల తర్వాత సుతీక్ష్ణాశ్రమానికే వచ్చారట ఆయన. ఇట్లుండగా ఆ ఆశ్రమమున నివసించుచున్న శ్రీరాముడు ఒకనాడు ఆ సుతీక్ష్ణ మహామునిని సమీపించి సవినయముగా ఆయనతో ఇట్లనను: ఓ మహర్షి, పూజ్యుడైన అగస్త్య మహాముని ఈ దండకారణ్యమునందే నివసించుచున్నట్లు నలుగురును ఆయన గూర్చిన కథలను నిత్యము చెప్పుకొనుచుండగా వింటిని. అయితే సువిశాలమైన ఈ దండకారణ్యమునందు ఆ ప్రదేశము ఎక్కడ ఉన్నదో నేనెరుగను. మహాత్ముడైన ఆ మహర్షి యొక్క పవిత్రమైన ఆశ్రమ ప్రదేశము ఎక్కడ ఉన్నదో దయతో తెలుపుడు. పూజ్యులైన మీరు అనుగ్రహించినచో ఆయన ఆశీస్సులను గొనుటకై సీతా లక్ష్మణులతో కూడి తదాశ్రమమునకు వెళ్ళెదను. ఆ మునీశ్వరుని నేను స్వయముగా సేవింపవలననడి తీవ్రమైన అభిలాష ఎప్పటి నుండియో నా మదిలో గూడు కట్టుకొని ఉన్నది. ధర్మాత్ముడైన ఆ శ్రీరాముడు పలికిన మాటలను విని ఆ సుతీక్ష్ణ మహాముని ఎంతయు తృప్తి చెందినవాడై ఆ దాశరథితో ఇట్లు వచించెను: ఓ రామ, సీతా లక్ష్మణ సహితుడవై నీవు అగస్త్య మహర్షిని దర్శింపుము అను ఈ విషయమును నేనే నీకు చెప్పదలచియుంటిని. కానీ
ఈ విషయమును ముందుగా నీవే ప్రస్తావించితివి. ఇది చక్కని మాట నాయన. అగస్త్య మహాముని నివసించు ప్రదేశమును గూర్చి తెలిపెదను వినుము. ఇదిగో ఈ ఆశ్రమమునకు దక్షిణ దిశయందు 4 యోజనముల దూరమున అగస్త్య సోదరుని ఆశ్రమము గలదు. అది పవిత్రమైనది, మనోహరమైనది. నాకైతే ఇంతవరకు అగస్త్య మహాముని ఒక్కరే తెలుసు. ఆయన సోదరుడు కూడా అక్కడే ఉన్నారట. ఆయన ఆశ్రమాన్ని గురించి చెప్తున్నారు ప్రస్తుతం. ఎవరు చెబుతున్నారు? సుతీక్ష్ణ మహర్షి చెబుతున్నారు. ఆ ఆశ్రమ ప్రదేశము వివిధములకు పుష్పములతోనూ ఫలములతోనూ రావి వృక్షములతోనూ శోభిల్లుచుండును. అచట నానా విధములగు పక్షుల కలరవములు వినిపించుచుండును. నిర్మలమైన జలములతో పద్మములతో కలకలలాడుచుండెడి. అచటి సరస్సులలో హంసలు, కన్నెలేడి పిట్టలు, చక్రవాకములు సంచరించుచు వాటి శోభలను ఇనుమడింపజేయుచుండును. అగస్త్య సోదరుని పేరు చెప్పారు ఇక్కడ, చదువుతాను వినండి. అగస్త్య సోదరుని పేరు సుదర్శనుడు. తల్లి గర్భమునందున్నప్పుడే అతనికి జ్ఞానోదయమయ్యను. ఆయన గురించి ఇక్కడ చెప్పారు. ఈ ఒక్క మాట చెప్పారు. ఓ రామ, ఆ ఆశ్రమమునందు ఒక రాత్రి గడిపి మరునాటి ఉదయ వేళ దక్షిణ దిశను అనుసరించి వన సమూహములకు ప్రక్కగా వెళ్ళుడు. అచటికి 1 యోజన దూరమున గల అగస్త్యాశ్రమమునకు చేరుడు. ఆ వన ప్రదేశము చక్కని వృక్ష సంపదతో రమణీయముగా నుండును. చూడముచ్చటగా నుండెడి ఆ వన వృక్షములను చూచి సీతాదేవి, నీవు, లక్ష్మణుడు ఎంతయో ఆనందింపగలరు. మిక్కిలి ప్రశస్తిగన్న ఓ శ్రీరామ, ఆ అగస్త్య మహామునిని దర్శించుటకు కుతూహలపడుచున్నచో మీరు నేడే వెళ్ళుటకు సిద్ధపడుడు. సుతీక్ష్ణ మహర్షి పలుకులను వినిన పిదప శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై ఆ మహామునికి నమస్కరించి అగస్త్యమునిని దర్శించుటకై బయలుదేరెను. వారు మార్గమున ప్రయాణించుచు రమ్యములైన వనములను, ఆకాశమునంటుచున్న పర్వతములను, సరస్సులను, నదులను దర్శించుచు ముందుకు సాగిరి. సుతీక్ష్ణుడు తెలిపిన త్రోవలో పయనించుచు దృశ్య సందర్శమునచే పరమ సంతుష్టుడైన శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లు నుడివెను. లక్ష్మణ, అదిగో ఆ కనపడుచున్నది అగస్త్య సోదరుని ఆశ్రమమే. అతడు నిజముగా మహాత్ముడు, సత్కర్మలను ఆచరించువాడు. మనము విన్న రీతిగానే ఈ వనమార్గమున వేల కొలది వృక్షములు ఫల పుష్పముల బరువులతో వంగియున్నవి. పక్వమునకు వచ్చిన పిప్పళ్ళ యొక్క మిక్కిలి ఘాటైన వాసనలు ఈ వనము నుండి గాలివాటున ఇటు వచ్చుచున్నవి. అక్కడక్కడ హోమ కార్యముల ఉపయోగమునకై ప్రోగు చేయబడిన కట్టె పుల్లలు, కుప్పలను, అట్లే వైఢూర్యముల వన్నెలు గలిగి త్రుంచబడిన దర్భలను కనపడుచున్నవి. ఇదిగో చూడుము, ఈ వనము యొక్క మధ్య భాగమున ఆశ్రమమునందలి అగ్ని నుండి వెలువడిన పొగలు కనపట్టుచున్నవి. ఈ ధూమముల యొక్క పై భాగములు నల్లని మేఘముల యొక్క అంచుల వలె ప్రతీతమగుచున్నవి. ఏకాంతములైన పవిత్ర తీరములయందు స్నానములను ఆచరించిన ద్విజోత్తములు స్వయముగా సమకూర్చుకొనిన పుష్పములను దేవతలకు సమర్పించుచు వారిని పూజించుచున్నారు. సోదర, మనకు సుతీక్ష్ణ మహర్షి తెలిపిన విధముగానే అగస్త్య సోదరుని ఈ ఆశ్రమము చక్కగా విలసిల్లుచున్నది. ఇతని సోదరుడు పవిత్రాత్ముడు అయిన అగస్త్యముని తన తప ప్రభావముచే లోకహితము కొరకు వాతాపి, ఇల్వలుడు అను రాక్షసుల రూపమున ఉన్న మృత్యువును జయించి దక్షిణ దిశను సురక్షితమైన దానినిగా, అంటే ఋష్యాదులకు నివాసయోగ్యముగా చేసెను. ఇచట ఒకానొకప్పుడు క్రూరులైన వాతాపి, ఇల్వలుడు అను ఇరువురు రాక్షస సోదరులు ఉండేటివారు. ఆ ఇద్దరును గూడి బ్రాహ్మణులను
హతమార్చుచుండెడివారు. వారిలో నిర్దయుడైన ఇల్వలుడు బ్రాహ్మణ రూపమును ధరించి శ్రాద్ధము పేరుతో సంస్కృత భాషలో బ్రాహ్మణులను ఆహ్వానించుచుండెడివాడు. అతడు తన సోదరుడైన వాతాపిని శాఖరూపమున మార్చి శ్రాద్ధమునకు తగినట్లుగా కూరగా వండి విధి విధానముగా శ్రాద్ధకర్మను నడిపి బ్రాహ్మణులకు భోజన పదార్థములలో ఆ కూరను కూడా వడ్డించెడివాడు. ఆ విప్రుల భోజనములు ముగిసిన పిమ్మట ఇల్వలుడు, ఓ వాతాపి, బయటికి రమ్ము అని బిగ్గరగా పిలిచెడివాడు. అనంతరము సోదరుని పిలుపులు విన్న వాతాపి మేమే అని మేకవలే అరుచుచు ఆ బ్రాహ్మణుల ఉదరములను చీల్చుకొని బయటికి వచ్చేడివాడు. ఈ విధముగా నర మాంస భక్షకులు కామరూపులైన ఆ రాక్షసులు వేల కొలదిగా బ్రాహ్మణులను హతమార్చుచుండేవారు. ఎంత తెలివిగా ఆ రాక్షసులు ఆ బ్రాహ్మణుల్ని హతమార్చారో మీరు ఈ కథ వింటే తెలుస్తుంది. భలే ఉంది కథ మాత్రం. ఆ రాక్షసుల ఆగడములను గూర్చి దేవతలు అగస్త్యునకు మొరపెట్టుకొనిరి. అంతటా మహాముని శ్రాద్ధ విధియందు ఆ వాతాపి రాక్షసుని శాఖరూపమున భక్షించెను. పిమ్మట ఈ శ్రాద్ధ భోజనముతో నేను తృప్తిపడితిని అని ఆ ముని పలికెను. అప్పుడు ఇల్వలుడు అగస్త్యునకు హస్తోదకమునిచ్చి, వాతాపి సోదరా, బయటికి రమ్ము అని పలికెను. బ్రాహ్మణ హంతకుడైన ఇల్వలుడు సోదరుని ఆ విధముగా పిలుచుచుండగా మేధావి అయిన ఆ అగస్త్య మహాముని నవ్వుచు అతనితో ఇట్లనను, బయటికి వచ్చుటకు ఇంకను నీ సోదరునకు శక్తి ఎక్కడిది? శాఖరూపముననున్న ఆ రాక్షసుడు నా కడుపులో జీర్ణమైపోయినాడు. ఇప్పటికే అతడు యమలోకమునకు చేరియుండును. అంతటా ఆ నిశాచరుడు ఆ ముని మాటలను విని తన సోదరుని మృతికి కారకుడైన అగస్త్యునిపై మండిపడుచు ఆయనను హింసింపసాగెను. అప్పుడా ముని తనపై విరుచుకొని పడుచున్న ఆ రాక్షసుని అగ్ని తుల్యములైన తన కంటి మంటలతో దగ్ధము గావించెను. మీ అందరికీ ఒక మాట గుర్తొచ్చింటుంది, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని. అది అగస్త్యుడు వాడిన మాట మొట్టమొదటిగా. ఇక్కడ రాలేదు కానీ ఆయన జీర్ణం అయిపోయాడు అని చెప్పాడు కాబట్టి తల్లులందరూ పిల్లలకి పడుకోబెట్టి చంటి పిల్లలకి పాలు పోసాక, లేదంటే ఇదేంటి దీన్ని ఏమంటారు, సిర్లాక్ పెట్టాక లేదా అన్నం పెట్టాక జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం ఉగ్గుపాలు జీర్ణం ఏమిటో మా అమ్మ అయితే 100 రకాలు చెప్తుంది, నాకు గుర్తులేదు. ఆ ఒక్క మాటే గుర్తుంది, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం. వాతాపి జీర్ణం అయిపోయాడు ఎవరి దగ్గర? అగస్త్యుని పొట్టలో, మన పొట్లల్లో కాదు. అది. జై శ్రీరామ్. బ్రాహ్మణులపై గల కనికరముతో ఆ మహర్షి దుష్కరమైన ఈ కార్యమును సాధించెను. తటాకములతో వృక్షములతో సుసంపన్నమైన ఈ ఆశ్రమము మహాత్ముడైన ఆ అగస్త్యుని సోదరునిదే. ఆశ్రమమును గూర్చి శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లు నడువుచుండగా ఇంతలో సూర్యుడు అస్తమించెను. సంధ్యాకాలము ఆయను. అప్పుడు ఆ రఘువరుడు తమ్మునితో యథావిధిగా సాయం సంధ్యావందనమాచరించి ఆశ్రమమున ప్రవేశించి ఆ మహర్షికి నమస్కరించెను. అంతటా మహాముని సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీరామునకు సాదరముగా స్వాగత మర్యాదలను నేర్పెను. వారు కందమూల ఫలములను ఆహారముగా స్వీకరించి ఆ రాత్రికి అచట నివసించిరి. ఆ రాత్రి గడిచిన పిమ్మట సూర్యుడు ఉదయింపగనే శ్రీరాముడు ఆ మహర్షిని వీడ్కొనుచు ఇట్లు వచించెను. ఓ మహాముని, మీకు మా ప్రణామములు. మీ ఆశ్రమమున ఒక రాత్రి హాయిగా గడిపితిమి. పూజ్యులైన మీ అన్నగారిని దర్శింపబోవుచున్నాము. దయతో అనుమతింపుడు. అగస్త్య సోదరుడు అనుమతించిన పిమ్మట శ్రీరాముడు తన వారితో కూడి
ఆ ముని తెలిపిన మార్గమున వనములను దర్శించుచు ముందునకు సాగెను. మార్గమున వారు జల కదంబ వృక్షములను, పనస చెట్లను, తాటి చెట్లను, తిమిస చెట్లను, పొగడ చెట్లను, చండ్ర చెట్లను, కానుగ చెట్లను, వెప్ప చెట్లను, మారేడు వృక్షములను, తుమికి చెట్లను కాంచిరి. ఇంకను వారు వందల కొలది వన వృక్షములను తిలకించిరి. అవి చక్కగా పుష్పించి ఉండెను. వాటి పైభాగముల వరకును పూదీగెలు అల్లుకొని ఉండెను. ఆ చెట్లను ఏనుగులు తమ తొండములతో మర్దించుచుండెను. ఆ వృక్షాగ్రములపై వానరములు కూర్చొని ఉండెను. బాగుగా మదించినవై వందల కొలదిగానున్న పక్షుల గుంపులు కలకలారావములను చేయుచుండెను. అప్పుడు పద్మముల వంటి నేత్రములు గల శ్రీరాముడు రూపవైభవంతో విలసిల్లుచు తన వెన్నంటి వచ్చుచున్న వీరుడైన లక్ష్మణునితో ఇట్లు వచించెను. ఓ లక్ష్మణ, మహాత్ముడైన అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమ సమీపమునకు చేరితిమి. అందలి వృక్షముల ఆకులన్నీయును నిగనిగలాడుచున్నవి. అచట వివిధములగు మృగములు, పక్షులు ప్రశాంతముగా మసలుచున్నవి. తన తప ప్రభావము చేత వింధ్య పర్వతమును స్తంభింపచేసినందుకు ఆ మహర్షి అగస్త్య నామముతో విఖ్యాతుడయ్యను. ఆయన ఆశ్రమమున చేరిన వారి అందరి శ్రమలను తొలగించి అతి హాయిని గూర్చుచుండును. ఇక్కడ అగస్త్య మహర్షికి ఆ పేరు ఎందుకు వచ్చిందో చెప్పారు కదా, ఇక్కడ అదే చెప్పారు. ఆగం అంటే ఆగం కాదు, అగం అంటే పర్వతం అని అర్థంట. అగం స్తంభయతీతి అగస్త్య, అగమును స్తంభింపజేసిన వాడు గావున ఆయన అగస్త్యుడు అను పేరుతో విఖ్యాతిగాంచట ఆయన. అందుకని ఆయనకు ఆ పేరుతో విఖ్యాతుడయ్యాడు ఆయన. ఆ ఆశ్రమము యజ్ఞ ధూమములతో ఒప్పుచుండును. అంతటను వల్కలములు వ్రేలాడుచు దాని వైభవములను ఇనుమడింపజేయుచుండును. అచట నిరంతరము వివిధములగు మృగములు గుంపులుగా తిరుగుచుండును. పక్షుల కలకల ధ్వనులు వినిపించుచుండును. అగస్త్యముని ప్రభావముచే వింధ్య పర్వతమునకు దక్షిణ దిశయందు గల ఈ ఆశ్రమ ప్రాంతమంతయును సురక్షితముగానున్నది. ఆ మహర్షికి భయపడి రాక్షసులు ఇచట నున్న వారినెవ్వరినైనను హింసింపరు సరిగదా, వారు ఈ వైపునకు కన్నెత్తి అయినను చూడజాలరు. పుణ్యాత్ముడైన ఈ మహర్షి ఇచట అడుగిడినప్పటి నుండి నిశాచరులు తమ వైర ప్రవృత్తిని ప్రకటింపజాలక గర్వములుడిగి మసులుకొనుచుండిరి. పూజ్యుడైన ఈ మహర్షి యొక్క ప్రభావము చేత ఈ దక్షిణ ప్రాంతము దుష్ట శక్తులకు అజేయముగా ముల్లోకముల యందును ప్రసిద్ధిగాంచినది. సూర్యుని మార్గమును అడ్డుకొనుచున్న వింధ్య మహాపర్వతము ఈ మహాత్ముని ఆదేశమును శిరసా వహించి పెరుగుట మానివేసినది. దీర్ఘాయుష్మంతుడై తన పుణ్యకర్మలచే లోకమున ప్రసిద్ధి వహించిన అగస్త్య మహాముని యొక్క ఈ ఆశ్రమము సర్వ శుభ లక్షణములతో విలసిల్లుచు వినమ్రులైన జనులకు ఆశ్రయమిచ్చుచున్నది. సర్వలోక పూజ్యుడైన ఈ సత్పురుషుడు సజ్జనుల హితముకై అనుక్షణము పాటుపడుచుండును. ఈ ముని ఇచటికి విచ్చేసిన మనకు శ్రేయస్సును గూర్చుటకై అన్ని విధములుగా తోడ్పడగలడు. సర్వసమర్థుడవైన ఓ లక్ష్మణ, మనము ఈ అగస్త్య మహామునిని సేవించుచు మిగిలిన వనవాస కాలమును ఈ ఆశ్రమ ప్రదేశములనందే గడుపుదము. దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు ఇచటికి విచ్చేయుచుందురు. తపో జీవనములకు అనుగుణముగా ఆహార నియమాదులను పాటించుచుండెడి ఈ అగస్త్య మహర్షిని వారు నిరంతరము భక్తి శ్రద్ధలతో సేవించుచుందురు. సత్యపాలనాది సద్గుణములు గల ఈ మహర్షి యొక్క ఆశ్రమమున అసత్యవాదులకు, కఠినాత్ములకు,
కామాతురులకు చోటు లేదు. ఇచట దేవతలు, యక్షులు, నాగజాతి వారు, గరుడాది పక్షిజాతుల వారు ఆహార నియమములను పాటించుచు ధర్మ నిరతులై నివసించుచుందురు. ఈ ఆశ్రమ ప్రాంతమునందు తపస్సిద్ధి నందిన మహాత్ములు, మహర్షులు తమ స్థూల దేహములను వీడి దివ్య దేహములను దాల్చి సూర్య తేజస్సుతో వెలుగొందడి విమానములపై స్వర్గమునకు చేరుచుందురు. ఈ ప్రదేశమున శ్రద్ధగా సత్కర్మలను ఆచరించుచు తమను ఆరాధించడి వారికి దేవతలు వివిధములగు రాజ్య సంపదలను, యక్షత్వమును, అమరత్వమును అనుగ్రహించుచుందురు. ఓ లక్ష్మణ, మనము ఆశ్రమ సమీపమునకు రానే వచ్చితిమి. ముందుగా నీవు ఆశ్రమములోనికి వెళ్ళి సీతతో కూడి నేను ఇచటికి వచ్చినట్లు ఆ అగస్త్య మహర్షికి నివేదింపుము. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.